ప్రోగ్రామింగ్ లైక్ చేస్తే మాత్రం కంపల్సరీ జావా ఇస్ ద అల్టిమేట్ వే టు గెట్ ఇన్ టు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అండ్ టు రీచ్ maximum heights in the software industry. Any graduation, but you should like the programming. ఒక 45 days డైలీ 1 hour సీరియస్గా నేర్చుకొని సీరియస్గా ఇచ్చిన అసైన్మెంట్స్ కంప్లీట్ చేసి సీరియస్గా అనలైజ్ చేస్తే తనకి తెలిసిపోతుంది. అంటే ఇప్పుడు ఎమోషనల్గా డిసైడ్ చేయటం కన్నా లేకపోతే పక్కన వాళ్ళు ఎవరో నేర్చుకుంటున్నారని డిసైడ్ చేయటం కన్నా నేనేమంటాను, టెస్ట్ యువర్ సెల్ఫ్. కంపేర్ టు అదర్ ప్రోగ్రామింగ్ ప్లాట్ఫామ్, జావా లైఫ్ స్పాన్ ఈజ్ మోర్ అండ్ ఇట్ హ్యాస్ స్టార్టెడ్ 25 years బ్యాక్ అండ్ ఇట్ విల్ బి దేర్ అనదర్ 25 years. జావాలో 2 entry level మాడ్యూల్స్ ఉంటుంది, ఒకటి కోర్ జావా, ఇంకోటి అడ్వాన్స్ జావా. మీరు ఒక నిమిషం ఇస్తే నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వర్కింగ్ విత్ జావా లాంగ్వేజ్ ఈజ్ లైక్ డీలింగ్ విత్ వీట్ గ్రాన్యువల్స్ అండ్ రైస్ గ్రాన్యువల్ టు మేక్ దమ్ ఈటబుల్. 0 years ఎక్స్పీరియన్స్తో ట్రై చేస్తున్నారు అనుకోండి, కోర్ జావా అడ్వాన్స్ జావా నేర్చుకొని ఒక సపోర్టింగ్ కోర్స్ ఉంటుంది, అరాకిల్ డేటాబేస్ ఒక కోర్స్ నేర్చేసుకుంటే యాజ్ అ ఫ్రెషర్ మీరు జావా కెరీర్ స్టార్ట్ చేయొచ్చు. ఎనీ వన్ కెన్ లర్న్ అండి. గ్రాడ్యుయేషన్, మినిమం గ్రాడ్యుయేషన్ అండి. హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఐటీ టీవీ. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ నటరాజ్ రావెల గారు. ఇప్పటి వరకు జావాలో మోర్ దెన్ 3 lakhs స్టూడెంట్స్ని ట్రైన్ చేసి లాస్ట్ 18 years నుంచి జావా ట్రైనింగ్ ఇస్తున్న సీనియర్ ట్రైనర్. అసలు జావాలో ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, జావా ఎవరు నేర్చుకోవాలి, జావా నేర్చుకుంటే కెరియర్ పాత్ ఎలా ఉంటుంది, అలాగే జావాలో గురించి ఉన్న కన్ఫ్యూజన్స్ ఏంటి, వీటన్నిటి గురించి క్లియర్గా అడిగి తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు ఐటీ టీవీ సార్. హలో ఎవ్రీవన్, నమస్తే. సో జావా సార్, ఇన్ జనరల్గా జావా పేరు అందరికీ తెలుసు, వినపడతా ఉండిద్ది. ఐటీ వాళ్ళకి, నాన్ ఐటీ వాళ్ళకి అందరికీ తెలుసు, కానీ కొంచెం జావా అంటే భయపడతా ఉంటారు. ఈవెన్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కూడా వేరే టూల్స్కి వెళ్ళిపోదాం, ఫాస్ట్గా జాబ్ వచ్చిద్దే ఉన్న ఐడియాలో ఉంటారు. మీరు ఇప్పుడు వరకు ఇంతమందికి ట్రైన్ చేశారు కాబట్టి జావా అసలు యాక్చువల్గా ఎంత డిఫికల్ట్ ఆర్ ఎంత ఈజీ? అంటే ఒకటండి, అంటే స్టూడెంట్ కానీ జాబ్ సీకర్ కానీ ప్రోగ్రామింగ్ లైక్ చేస్తే మాత్రం కంపల్సరీ జావా ఇస్ ద అల్టిమేట్ వే టు గెట్ ఇన్ టు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అండ్ టు రీచ్ maximum heights in the సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. అంటే కెరీర్ గ్రోత్ కానీ, శాలరీస్ కానీ, ఆన్సైట్ ఆపర్చునిటీస్ కానీ, అండ్ వెన్ యూ వాంట్ టు స్విచ్ ద జాబ్ ఆపర్చునిటీస్ ఏ విధంగా చూసుకున్నా కానీ, సో అల్టిమేట్ ప్లాట్ఫామ్ ఈజ్ జావా. సో జావాలో కెరీర్ స్టార్ట్ చేస్తే ఇక లిమిటేషన్ లేదు, దేర్ ఇస్ నో. సో ఈ జావాకి ఎవరు ఎలిజిబుల్ సార్, ఎవరు నేర్చుకోగలుగుతారు? ఎనీ వన్ కెన్ లర్న్ అండి. గ్రాడ్యుయేషన్, మినిమం గ్రాడ్యుయేషన్ అండి. అంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషనా, నాన్ ఇంజనీరింగా, బీఎస్సీయా, బీకామ్ ఇవన్నీ పక్కన పెడితే ఎనీ గ్రాడ్యుయేట్, ఐటీ, నాన్ ఐటీ. సో బీకామ్, బీఏ కూడా ఇప్పుడు కన్సిడర్ చేస్తారండి. ఓకే, సో ఎనీ గ్రాడ్యుయేషన్, బట్ యూ షుడ్ లైక్ ద ప్రోగ్రామింగ్. అది ఎలా తెలుసుకోవాలి, ప్రోగ్రామింగ్ ఇష్టం ఉందా లేదా, నాకు వచ్చారా, అది ఎలా తెలుసుకోవాలంటే దెర్ ఇస్ ఎ స్మాల్ కోర్స్, సి లాంగ్వేజ్ అని ఒక కోర్స్ ఉంటుందండి. దాన్ని ఒక 45 days డైలీ 1 hour సీరియస్గా నేర్చుకొని సీరియస్గా ఇచ్చిన అసైన్మెంట్స్ కంప్లీట్ చేసి సీరియస్గా అనలైజ్ చేస్తే తనకి తెలిసిపోతుంది. అంటే జాబ్ సీకర్కి కానీ స్టూడెంట్కి కానీ క్లియర్గా తెలిసిపోతుంది వెదర్ ఐ లైక్ ప్రోగ్రామింగ్, అదర్ ఐ డోంట్ లైక్ ప్రోగ్రామింగ్. బట్ ఒక్క కండిషన్ ఏంటంటే ట్రై టు టేక్ దట్ ట్రైనింగ్ ఫ్రమ్ ఏ సీనియర్ సి ఫ్యాకల్టీ. అంటే మన కాలేజ్లో లేకపోతే యూనివర్సిటీలో నేర్చుకున్నట్లు కాకుండా ఒక సీనియర్ ఫ్యాకల్టీ దగ్గర సి లాంగ్వేజ్ ఒక 45 days ఆర్ 30 days నేర్చుకొని తను ఇచ్చిన అసైన్మెంట్స్ రెగ్యులర్గా చేస్తూ ప్రోగ్రామింగ్ స్కిల్స్ పెంచేసుకుంటే అల్టిమేట్లీ మన జాబ్ సీకర్కి, స్టూడెంట్ కానీ చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ రావడంతో హీ కెన్ చూజ్ ఎనీ ప్రోగ్రామింగ్ ప్లాట్ఫామ్, బట్ ఇన్ దట్ వన్ ద బెస్ట్ ఈజ్ జావా ప్లాట్ఫామ్. సో ప్రోగ్రామింగ్ లైక్ చేయాలనే దానికి ఎలా టెస్ట్ చేయాలనేది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు సార్. ఇన్ జనరల్గా మీరు లైక్ చేస్తే, ప్రోగ్రామింగ్ మీకు నచ్చితే ఇది ఈజీగా ఉండిద్ది, ప్రోగ్రామింగ్ మీకు నచ్చితే ఇందులోకి రావచ్చు అని చెప్తారు, కానీ ఆ నచ్చటం అనేది ప్రాక్టీస్ చేసిన తర్వాతే తెలిసిద్ది మనకి. అంటే ఇప్పుడు ఎమోషనల్గా డిసైడ్ చేయటం కన్నా లేకపోతే పక్కన వాళ్ళు ఎవరో నేర్చుకుంటున్నారని డిసైడ్ చేయటం కన్నా నేనేమంటాను, టెస్ట్ యువర్ సెల్ఫ్.
కరెక్ట్ సార్, 100%. స్మాల్ కోర్స్, అంటే ఒక 1000 రూపీస్ మీరు పే చేయగలిగి ఒక 1 మంత్ మీరు స్పెండ్ చేయగలిగితే యూ కెన్ టెస్ట్ యువర్ సెల్ఫ్ వెదర్ యూ కెన్ బికమ్ ప్రోగ్రామర్ ఆర్ నాట్. సో దీని తర్వాత ఎనీ గ్రాడ్యుయేట్ అంటున్నారు, బీటెక్ నుంచైనా లేదా డిగ్రీ నుంచైనా, దీని తర్వాత కొంతమందికి గ్యాప్ ఉంటుంది సార్. అంటే ఎంబీఏలు అవి చేసిన తర్వాత, పీజీ చేసిన తర్వాత, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత 1-2 ఇయర్స్ వేరే ఫీల్డ్లో వర్క్ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే మేజర్గా నాకు షార్ట్ ఎంట్రీ కావాలని చెప్పేసి టెస్టింగ్లో కానీ ఏదైనా టూల్ కానీ నేర్చుకొని ట్రై చేస్తారు. ఎందుకంటే సహజంగా ఎవరు మాట్లాడినా భయపడతారు కాబట్టి. అసలు వాళ్ళకి ఎంతవరకు పాసిబిలిటీ ఉంది? సేమ్ ఇదే టెక్నిక్ ఫాలో అవ్వాలంటారా, లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదివారు కాబట్టి ఈజీగా నేర్చుకోగలుగుతారంటారు? అంటే ఒక గ్రాడ్యుయేట్ ప్రోగ్రామర్ కాగలిగింది, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంకా ఈజీగా అవుతాడు. సేమ్ ఫార్ములా అప్లై చేసుకోవచ్చు. ఒకటండి, ఇప్పుడు టూల్స్ అనేవి ఎవ్రీ 6 మంత్స్కి లేదా 1 ఇయర్కి వస్తూ పోతూ ఉంటాయి. బట్ ఈ ప్రోగ్రామింగ్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో, అంటే నాట్ ఓన్లీ జావా, ఎదర్ యూ టేక్ .NET ఎన్విరాన్మెంట్ ఆర్ జావా స్క్రిప్ట్ ఎన్విరాన్మెంట్ ఆర్ పైథాన్ ఎన్విరాన్మెంట్ విచ్ విల్ రిమైన్ ఫర్ లాంగ్ టైమ్. అంటే కంపేర్ టు అదర్ ప్రోగ్రామింగ్ ప్లాట్ఫామ్, జావా లైఫ్ స్పాన్ ఈజ్ మోర్ అండ్ ఇట్ హ్యాస్ స్టార్టెడ్ 25 years బ్యాక్ అండ్ ఇట్ విల్ బీ దేర్ అనదర్ 25 years. ఎందుకంటే జావా యొక్క రూట్స్ చాలా స్ట్రాంగ్, బ్రాంచెస్ చాలా పెద్దవి. అప్లికేషన్స్, మల్టిపుల్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ 1-2 డొమైన్స్లో కొద్దిగా ఎక్స్పర్ట్ ఉంటుంది. బట్ ఇప్పుడు మీరు పైథాన్ తీసుకున్నారనుకోండి, లిటిల్ బిట్ డేటా సైన్స్లో వాడతారు, ఓకే, మోర్ ఇంటూ ఐఓటీ. ఇప్పుడు ఆండ్రాయిడ్ తీసుకున్నారనుకోండి, ఓన్లీ మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్కి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు జావా, అండ్ ఇన్ఫ్యాక్ట్ మీరు ఈ ఆండ్రాయిడ్ కూడా ఒక జావా యొక్క ఎక్స్టెన్షన్. ఈ జావా అనేది యూ కెన్ యూజ్ ఇన్ స్టాండ్ అలోన్ అప్లికేషన్ డెవలప్మెంట్, రెగ్యులర్ డెస్క్టాప్ అప్లికేషన్కి, వెబ్సైట్ డెవలప్మెంట్లో వాడుకోవచ్చు. ఇందాక చెప్పినట్టు ఆండ్రాయిడ్ ద్వారా మొబైల్ అప్లికేషన్ డెవలప్ చేయొచ్చు, డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ డెవలప్ చేయొచ్చు. అంటే రిమోటింగ్ అప్లికేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్పే, గూగుల్ పే ఇలాంటి డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్ డెవలప్ చేయొచ్చు. అంటే ఆల్మోస్ట్ జావా కెన్ బి యూజ్డ్ ఆల్మోస్ట్ ఎవ్రీవేర్. అండ్ స్లోలీ జావా ఈజ్ ఆల్సో గెటింగ్ ఇన్ టు డేటా సైన్స్ డొమైన్. సో ఇంత స్కోప్ ఉన్న జావా నేర్చుకోవాలంటే ఏమేమి నేర్చుకోవాలి సార్? జావాలో మల్టిపుల్ సెగ్మెంట్స్ ఉండి ఉండొచ్చు. ఆ సెగ్మెంట్స్ ఏంటి, అవి నేర్చుకోవడానికి ఎంత టైం పట్టింది సార్? అంటే ఇఫ్ యూ వాంట్ టు ట్రై యాజ్ ఎ ఫ్రెషర్, జావాలో 2 ఎంట్రీ లెవెల్ మాడ్యూల్స్ ఉంటుంది. ఒకటి కోర్ జావా, ఇంకోటి అడ్వాన్స్ జావా. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు మోర్ ఎక్స్పర్ట్ చూపించాలి, కొంత ఎక్స్పీరియన్స్ క్లైమ్ చేయాలి అనుకుంటున్నారు, లేకపోతే కొంత ఎక్స్పీరియన్స్ షో పుటప్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, దెన్ వీ హ్యావ్ స్ప్రింగ్ బూట్, మైక్రో సర్వీసెస్, ఇలా హైబర్నెట్, ఇలాంటి ఫ్రేమ్వర్క్స్ కూడా ఉన్నాయి దాంట్లో. అంటే బేసిక్గా జావాలో వచ్చేసి 3 things వీ హ్యావ్ టు లర్న్. జావా లాంగ్వేజ్, అంటే విచ్ ఈజ్ ఎంట్రీ పాయింట్ టు జావా. జావా టెక్నాలజీ, విచ్ ఈజ్ మిడిల్ లేయర్ ఆఫ్ లెర్నింగ్ ప్రాసెస్ ఆఫ్ జావా. అండ్ అల్టిమేట్ థింగ్స్ టు లెర్న్ ఇన్ జావా ఇస్ జావా ఫ్రేమ్వర్క్స్, స్ప్రింగ్ బూట్, ఓకే, మన హైబర్నెట్, ఇవన్నీ ఫ్రేమ్వర్క్స్ అన్నమాట. అంటే ఇక మీరు ఒక నిమిషం ఇస్తే నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, జావా లాంగ్వేజ్ అనేది ఒక రా మెటీరియల్ లాంటిది. అంటే ఆ రా మెటీరియల్తో మనం ఏదైనా అప్లికేషన్ డెవలప్ చేయాలనుకుంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. అంటే ఎవ్రీథింగ్ ప్రోగ్రామర్ హ్యాస్ టు డెవలప్. టెక్నాలజీస్ అనేది సెమీ ఫినిష్డ్ ప్రోడక్ట్స్. ఓకే, అంటే కొంత మనం రాయాలి, కొంత టెక్నాలజీ సప్లై చేస్తుంది. ఫ్రేమ్వర్క్స్ ఆర్ ఫుల్లీ ఫినిష్డ్ ప్రోడక్ట్స్. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ, యూ హ్యావ్ టు గివ్ ఫైనల్ టచ్. అంటే ఒక 80% రెడీగా ఉంటుంది, ఓన్లీ 20% మాత్రమే చేసుకోవాలి. ఇంకా రియలిస్టిక్, సింపుల్, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సో వర్కింగ్ విత్ జావా లాంగ్వేజ్ ఈజ్ లైక్ డీలింగ్ విత్ వీట్ గ్రాన్యువల్స్ అండ్ రైస్ గ్రాన్యువల్ టు మేక్ దమ్ ఈటబుల్. వర్కింగ్ విత్ టెక్నాలజీస్ ఆర్ లైక్ డీలింగ్ విత్ రైస్ పౌడర్ అండ్ వీట్ పౌడర్ టు మేక్ దమ్ ఈటబుల్ అంటే మనకి ఆ రోటీ అవి చేసుకోవటం. అండ్ వర్కింగ్ విత్ ఫ్రేమ్వర్క్స్ ఈజ్ లైక్ డీలింగ్ విత్ మన రెగ్యులర్ ఏదంటే ఇన్స్టాంట్ నూడిల్స్ అంటారు కదా, మ్యాగీ నూడిల్స్. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, ఫైనల్ టచ్ ఇస్తే సరిపోతుంది. సో ఎంత డ్యూరేషన్ బట్టి సార్? అంటే మినిమం లెవెల్ ఎంట్రీ ఎంప్లాయబిలిటీ స్కిల్ తెచ్చుకోవాలి జావాలంటే ఏది? 0 years ఎక్స్పీరియన్స్తో ట్రై చేస్తున్నారు అనుకోండి, కోర్ జావా, అడ్వాన్స్ జావా నేర్చుకొని ఒక సపోర్టింగ్ కోర్స్ ఉంటుంది, అరాకిల్ డేటాబేస్ ఒక కోర్స్ నేర్చేసుకుంటే యాజ్ అ ఫ్రెషర్ మీరు జావా కెరీర్ స్టార్ట్ చేయొచ్చు. సో కొంత ఎక్స్పీరియన్స్ పుట్టప్ చేయాలనుకుంటున్నారు, కొంత
మోర్ అంటే నా ప్రొఫైల్ కొద్దిగా యూనిక్గా ఉండాలి అందరికంటే అంటే దెర్ ఈస్ ఎ ఫ్రేమ్ వర్క్ కాల్డ్ స్ప్రింగ్, దాని ఎక్స్టెన్షన్ స్ప్రింగ్ బూట్ ఉంది, అది నేర్చేసుకుంటే యూ కెన్ గెట్ ఇన్ టు ద ఇండస్ట్రీ. డ్యూరేషన్ సార్ డ్యూరేషన్స్ వచ్చేసి మీకు కోర్ జావా నేర్చుకోవడానికి ఒక 2 months పడుతుంది, అడ్వాన్స్ జావా నేర్చుకోవడానికి ఒక 2.5 months అలా పడుతుంది. ఒక స్ప్రింగ్ బూట్ అంటే ఈ స్ప్రింగ్ ప్లాట్ఫామ్ నేర్చుకోవడానికి మేబీ లైక్ ఒక 3 to 4 months పడుతుంది. బట్ ద బ్యూటీ ఏంటంటే అండి, ఒక కోర్ జావా జాయిన్ అయిన ఒక 15 days నుంచి యూ కెన్ టేక్ అడ్వాన్స్ జావా కోర్స్ ప్యారలల్లీ. ఒక అడ్వాన్స్ జావా స్టార్ట్ అయిన ఒక 15 days నుంచి యూ కెన్ టేక్ ఫ్రేమ్ వర్క్ కోర్స్ ప్యారలల్లీ. అంటే ఇప్పుడు మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఏమవుతుందంటే ఆల్ దీస్ కోర్సెస్ యూ కెన్ కంప్లీట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 4 to 5 months. సో ఇక్కడికి వచ్చేసరికి ఓవరాల్గా ఒక 6 monthsలో ఎంప్లాయబిలిటీ స్కిల్ డెవలప్ చేసుకోవచ్చు జావాలో. ఇన్ జనరల్గా ఎక్కువ భయపడి ఇంత డ్యూరేషన్ కాదు, నేను 45 రోజుల్లో జాబ్ అనే టూల్స్ నేర్పించే ట్రైనింగ్ తప్పేం కాదు. ఇప్పుడు ఎవరి అప్రోచ్ వాళ్ళది, ఎవరిది ఏ పాయింట్కి వాళ్ళు కనెక్ట్ అవుతారు. కాకపోతే జావాలో ఏంటంటే లిమిట్లెస్, దీనికి ఎండ్ లేదు, ఇది లిమిటేషన్ లేదు, ఎనీ ఆపర్చునిటీ గ్రాస్ప్ చేసుకోవచ్చు. గ్రోత్కి అలాగే అంత స్కోప్ ఉంది కాబట్టి అలా చిన్న టూల్స్ వైపు, తక్కువ డ్యూరేషన్ వైపు వెళ్ళే వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? అంటే నా సజెషన్ ఒకటేనండి, ఇప్పుడు టూల్స్ నేర్చుకోవడం తప్పులేదు, కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఒక టూలు కొన్ని స్పెసిఫిక్ కంపెనీస్లో ఉంటుంది, ఆ స్పెసిఫిక్ కంపెనీస్లో రిక్వైర్మెంట్ స్పెసిఫిక్ టైం ఫ్రేమ్లో ఉంటుంది. అంటే ఆ టూల్ యొక్క రిక్వైర్మెంటు లేకపోతే డిమాండ్ ఇన్ ద మార్కెట్ 6 months ఉండొచ్చు, ఒకసారి 1 year ఉండొచ్చు. సో అక్కడ 100 ఆపర్చునిటీస్ ఉంటాయి, మన వాళ్ళు ఒక 20,000 30,000 నేర్చుకుంటారు. ఆ 100 ఆపర్చునిటీస్ ఫిల్అప్ అయిపోయిన తర్వాత దీస్ పీపుల్ విల్ స్టార్ట్ బ్లేమింగ్ ఐటీ ఇండస్ట్రీ. అంటే ఎక్కువ మంది ఏమనుకుంటారంటే ఫస్ట్ ఎంటర్ అయితే నేను తర్వాత మళ్ళీ అప్గ్రేడ్ అవుదామని అనుకుంటారు. అక్కడ ఆపర్చునిటీ ఉండాలి కదా ఆ టూల్ మీద. ఆ టూల్ అనేది లిమిటెడ్ స్కోప్ టూలు, వాడుతున్న కంపెనీస్ కూడా లిమిటెడ్ స్కోప్ కంపెనీస్. సో ఆపర్చునిటీస్ ఉంటేనే కదా సార్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు జావా, ఎస్పెషల్లీ జావాలో ఉన్న బ్యూటీ ఏంటంటే ఆల్ 365 days ఓపెనింగ్ నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈరోజు మనం ఇంటర్వ్యూ తీసుకునే ఈ టైంలో కూడా సమ్వేర్ దెర్ విల్ బి అనదర్ 1,000 to 2,000 రిక్వైర్మెంట్ ఇన్ అవర్ హైదరాబాద్ సిటీ. ఇప్పుడు అంటే రిసిషన్ టైంలో కూడా ఓపెనింగ్స్ ఆపర్చునిటీస్ ఉన్న ఒకే ఒక డొమైన్ జావా డొమైన్. ఎందుకంటే ఇట్స్ హ్యూజ్ సబ్జెక్ట్ ఇది, and it is there in multiple domains and to develop multiple types of applications. సో ఎంట్రీ లెవెల్లో ప్యాకేజెస్ ఎట్లా ఉన్నాయి సార్? అంటే ఇప్పుడు లైక్ ఎనీ అదర్ ఫ్రెషర్ ఆపర్చునిటీ ఎంట్రీ లెవెల్లో మీకు అంటే ఇఫ్ యూఆర్ ఫ్రమ్ రెగ్యులర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆర్ రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ అయితే దే విల్ ఆఫర్ యూ 3.5 to 5.5. బట్ ఇఫ్ యూఆర్ ఫ్రమ్ లైక్ ఎన్ఐటి ఐఐటి ఈ ప్రొఫైల్ ఎక్కువ అంటే ఆ ప్రొఫైల్ ఉన్నట్లయితే యూ మే గెట్ అరౌండ్ 6 to 7 lakhs ప్యాకేజ్ వరకు. ఎంట్రీ అయితే అందరితో పాటే ఉండొచ్చు సుమారుగా, కానీ ఒక 2-3 years 4 years ఎక్స్పీరియన్స్ తర్వాత ఆ డిఫరెన్స్ గ్యారంటీగా రావచ్చు. అంటే ఇప్పుడు జనరల్గా నేనేం సజెస్ట్ చేస్తానంటే గెట్ ఇన్ టు ఐటీ ఇండస్ట్రీ యాజ్ ఎ జావా డెవలపర్. తర్వాత ఒక 2-3 years టార్గెట్ పెట్టుకొని ట్రై టు బికమ్ జావా ఫుల్ స్టాక్ డెవలపర్. అంటే జావా ఫుల్ స్టాక్ డెవలపర్ ఏంటంటే ఈజ్ అ ఆల్రౌండర్ ఇన్ జావా అండ్ యూ కెన్ డూ జావా రిలేటెడ్ థింగ్స్, నాన్ జావా రిలేటెడ్ థింగ్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద ప్రాజెక్ట్ డెవలప్మెంట్. అంటే సింపుల్గా చెప్పాలి అంటే జావా డెవలపర్ ఒక బౌలర్ బ్యాట్స్మెన్ అనుకుంటే ఫుల్ స్టాక్ డెవలపర్ వచ్చేసి ఆల్రౌండర్, అంటే ఒక రవీంద్ర జడేజా లాగా లేకపోతే MS ధోని లాగా. సో హీ కెన్ డెవలప్ ద అప్లికేషన్, హీ కెన్ టెస్ట్ సింగిల్ హ్యాండెడ్లీ హీ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్. ఒకసారి ఆ ఫుల్ స్టాక్ జావా డెవలపర్ ట్యాగ్ లైన్ కొనికి వచ్చింది అనుకోండి, యూ డోంట్ బిలీవ్ సార్, నా స్టూడెంట్స్ ఓకే 20 lakh ప్యాకేజ్ ఫర్ 2 years ఎక్స్పీరియన్స్, 30 lakhs ప్యాకేజ్ ఫర్ 3 years ఎక్స్పీరియన్స్. కరోనా టైంలో అయితే మీరు నమ్మరు, అంటే అప్పుడు ఆపర్చునిటీస్ బాగా క్రియేట్ అయినాయి కాబట్టి అండ్ పీపుల్ హ్యావ్ టేకెన్ 100% హైక్, 200% హైక్స్ కూడా ఉన్నాయి. అంటే కొంతమంది స్టూడెంట్స్ ఈవెన్ దే హ్యావ్ డన్ మూన్ లైటింగ్ కైండ్ ఆఫ్ 2-3 jobs కూడా చేశారు. సో ఇట్స్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండ్ నో డౌట్. ఓన్లీ థింగ్ ఏంటంటే డోంట్ స్టాప్ విత్ జావా డెవలపర్, ట్రై టు బికమ్ జావా ఫుల్ స్టాక్ డెవలపర్. సో 2-3 years తర్వాత ఆ చేంజ్ మనం చూడొచ్చు. సో అక్కడ అనేది ఇంకా
అన్బీటబుల్ మిగతా స్ట్రీమ్స్తో, మిగతా పాత్స్, కెరీర్ పాత్స్ కంపేర్ చేసుకున్నప్పుడు. దీని తర్వాత నెక్స్ట్ మేజర్ ఛాలెంజ్ ఎంట్రీ లెవెల్లో మనకి ప్రోగ్రామింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండిద్ది, ట్రై ఉంటుంది. ఎక్కువ మంది స్టూడెంట్స్, మన తెలుగు స్టూడెంట్స్ టైర్ 2 సిటీస్లో నుంచి కానీ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఫేస్ చేసే ఛాలెంజ్ కమ్యూనికేషన్. బాగా భయపడతా ఉంటారు ఎంట్రీ లెవెల్లో. సో మీ సైడ్ నుంచి కొన్ని టిప్స్ సార్. ఏం లేదండి, ఇట్స్ ఆల్ అబౌట్ ప్రాక్టీస్. మీరు స్పోకెన్ ఇంగ్లీష్ జాయిన్ అయినంత మాత్రాన మీ కమ్యూనికేషన్ ఏమి ఇంప్రూవ్ కాదు. మీరు ఇంటెన్షనల్గా గుర్తుపెట్టుకొని ఇంగ్లీష్ మాట్లాడినంత ఇంగ్లీష్ ఇంప్రూవ్ కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ ప్రాక్టీస్. సో దానికి నేను ఇచ్చే సజెషన్స్ ఏంటంటే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ వచ్చి హాస్టల్లో ఉండాలనుకుంటున్నారు. హాస్టల్లో రూమ్లో డోంట్ షేర్ విత్ యువర్ తెలుగు స్పీకింగ్ పీపుల్. ట్రై టు షేర్ రూమ్ విత్ అదర్ పీపుల్ హూ డోంట్ నో యువర్ మదర్ టంగ్. అంటే మీకు తెలుగు తినే వాళ్ళతో షేర్ చేసుకోండి. దెన్ యు ఆర్ బి ఫోర్స్డ్ టు స్పీక్ ఇంగ్లీష్. ఓకే, ఇంకోటి అంటే యూత్లో ఉన్న వాళ్ళకి ఇంకో సజెషన్ కూడా ఇస్తాను. అంటే జనరల్గా బాయ్కి గర్ల్ మీద అట్రాక్షన్, గర్ల్కి బాయ్ మీద అట్రాక్షన్ ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ట్రై టు డూ ఫ్రెండ్షిప్ విత్ దట్ గర్ల్ ఆర్ దట్ బాయ్ హూ డోంట్ నో యువర్ లాంగ్వేజ్. ఈ ప్రాసెస్లో చాలా ఫాస్ట్గా వస్తుంది ఇంగ్లీష్ ఇంకా. ఎందుకంటే అక్కడ ఇజ్జత్ కా సవాల్ ఒకటి ఉంటుంది. అంటే ఇఫ్ యూ వాంట్ టు ఇంప్రూవ్ యూ కెన్ ఇంప్రూవ్ ఇన్ ఆల్ వేస్ అండి. అది నేనేమంటానంటే ఇట్స్ అబౌట్ ప్రాక్టీస్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు చాలామంది నార్త్ ఇండియన్ చూస్తే దే స్పీక్ ఇంగ్లీష్ బట్ దే యూజ్ లాట్ ఆఫ్ హిందీ వర్డ్స్ ఇన్ ద మిడిల్. యాజ్ ఎ తెలుగు గై ఆల్సో ఇట్స్ నాట్ కంపల్సరీ వీ షుడ్ ఫ్రేమ్ ఎగ్జాక్ట్ ఇంగ్లీష్ స్టేట్మెంట్స్ ఫ్రామ్ చేయలేదు. అక్కడక్కడే తెలుగులో మాట్లాడతా, మ్యాక్సిమం ఇంగ్లీష్ వర్డ్స్ వస్తా కూడా వీ కెన్ కమ్యూనికేట్ యువర్ సెల్ఫ్. అండ్ మై సెల్ఫ్ ఐ డిడ్ మై స్కూలింగ్ ఇన్ తెలుగు అండి, తెలుగు మీడియం. But now I am able to address these many people, able to give training to these many students because of practice. I never went to any spoken English school or I never taken any serious training on spoken English. రియల్ లైఫ్లో ఈ ప్రాక్టీసెస్ ఇంప్లిమెంట్ చేస్తే మీరు అన్నట్లు ఆటోమేటిక్గా వాళ్ళ కమ్యూనికేషన్ కానీ ఇంగ్లీష్ కానీ ఇంప్రూవ్మెంట్ అయ్యింది. ఒకటి ఏంటంటే ఆ ప్రాక్టీస్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. కొంతమంది నవ్వుతూ ఉంటారు. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ మీ ఫ్రెండ్తో నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు అనుకోండి, ఏమరా నీకు టెక్ ఎక్కువైంది, లేకపోతే ఏమరా మారిపోయావు అంటాడు. అలాంటివన్నీ ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, లేదంటే ఇగ్నోర్ చేయగలగాలి. అలా అనుకుంటే ఫ్రెండ్స్తో మాట్లాడకండి. హ్యాపీగా ఒక షాపింగ్ మాల్కి వెళ్ళండి, అక్కడ సేల్స్ బాయ్ సేల్స్ గర్లే ఉంటారు. హ్యాపీగా ట్రై టు యూజ్ ఆల్ యువర్ టర్మ్స్. బ్రింగ్ దట్ షర్ట్, బ్రింగ్ దిస్ షర్ట్, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి. ట్రై టు కమ్యూనికేట్ ఇంగ్లీష్. ఇఫ్ యూ వాంట్ యూ విల్ ఇంప్రూవ్ అండి. అంటే ఇప్పుడు ఒకటి, సింపతి నెవర్ గివ్స్ రిజల్ట్స్. నేను తెలుగు మీడియం చదివాను, తెలుగు మీడియంలో నాకు స్కూలింగ్ ప్రాపర్గా లేదు, మా ఊర్లో స్కూల్ లేదు, ఇవన్నీ సింపతి అండి. సింపతి నెవర్ గివ్ జాబ్, సింపతి నెవర్ గివ్ సక్సెస్, సింపతి నెవర్ గివ్స్ రిజల్ట్. వేర్ యు ఆర్ షార్ట్ ఫాలింగ్, యూ హ్యావ్ టు ఐడెంటిఫై దట్ అండ్ యూ హ్యావ్ టు వర్కౌట్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్. దట్స్ ద ఓన్లీ వే. సింపుల్ టెక్నిక్స్తో ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ ఎలా చేసుకోవాలని చెప్పేసి. నిజంగా మీరు చెప్పిన టిప్స్ ఇంప్లిమెంట్ చేస్తే ఒక 2-3 months, మ్యాక్సిమం 4-5 monthsలో ఆ లెవెల్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఇన్ జనరల్గా సాఫ్ట్వేర్ కోర్స్ ఎవరో ఒకరు చెప్పారు, ఫ్రెండ్ చెప్పాడనో, లేకపోతే సీనియర్ చెప్పాడనో, లేకపోతే ఏదో ఒక చెప్పారని చెప్పేసి ఫస్ట్ అయితే జాయిన్ అవుతారు. 2-3 months, 4-5 months కోర్స్ కూడా కంప్లీట్ చేసుకుంటారు. ఫీజు కడతారు కాబట్టి కోర్స్ ఏం మధ్యలో వదిలేరు సహజంగానే. కోర్స్ అయిపోయిన తర్వాత ఈ జాబ్ జర్నీలో ఒక 2-3 ఇంటర్వ్యూలకి వెళ్ళి డిసప్పాయింట్ అయిపోతూ ఉంటారు. ఇక తర్వాత కొంతమంది దీన్ని వదిలేసేసి నెక్స్ట్ ఏదో ఒక చిన్న డొమైన్లోకి వెళ్ళిపోతారు, అదర్ డొమైన్స్. అంటే మీరు కోర్స్ నేర్చుకునేటప్పుడు కూడా కొన్ని ప్రాక్టీసెస్ ఉన్నాయండి. కోర్సు ఫీజు కడతారు, జాయిన్ అవుతారు, క్లాసెస్ కూడా వస్తారు, సీరియస్గా నోట్స్ తీసుకుంటారు, సీరియస్గా దే రికార్డ్. ఈవెన్ సమ్ పీపుల్ ఆర్ దే రికార్డింగ్ వీడియో అండ్ ఆడియో వాయిసెస్, అంటే రికార్డింగ్ ఏదైతే చేసుకుంటారు. బట్ వాట్ దే డూ ఈజ్ దే డోంట్ ప్రాక్టీస్. దే గో టు హాస్టల్ ఆర్ దే గో టు దేర్ హోమ్ అండ్ దే స్టార్ట్ ఎంజాయింగ్ అదర్ లైఫ్. ఎందుకంటే ఎస్పెషల్లీ Tier 1, Tier 2 సిటీస్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ అయితే దే అట్రాక్టెడ్ టు కాస్మోపాలిటన్ లైఫ్ ఆఫ్ హైదరాబాద్. ఈరోజు ఈ షాపింగ్ మాల్కి వెళ్దామా, ఈరోజు ఈ పబ్కి వెళ్దామా, ఈ థాట్ ప్రాసెస్లో హైదరాబాద్లో చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్లు ఉన్నాయి కాబట్టి ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఉంటాయి.
సో దే విల్ అట్రాక్ట్ టు దట్. అంటే ఈలోపు కోర్స్ అయిపోతుంది, ప్రెజర్తో ఇంటర్వ్యూకి వెళ్తారు. అరే ఇప్పుడు మీరు ఒక 3 months 4 months కోర్స్ నేర్చుకున్నప్పుడు దానికి ప్రాక్టీస్ కూడా చేయాలి కదా, పూర్తి అటెన్షన్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు మీరు 1 hour క్లాస్ వింటున్నారంటే అట్లీస్ట్ 1 hour ప్రాక్టీస్ని స్పెండ్ చేయాలి. ఫ్యాకల్టీ ఇచ్చిన అప్లికేషన్ మీరు యాస్టీస్గా డెవలప్ చేయగలగాలి, తను ఇచ్చిన అసైన్మెంట్ కూడా కంప్లీట్ చేయగలగాలి. అప్పుడు మాత్రమే యూ విల్ గెట్ ఎ కాన్ఫిడెన్స్ టు ఫేస్ ద ఇంటర్వ్యూ. ఇది చాలామంది చేసే బ్లండర్ అండి. దే జాయిన్ కోర్స్ బట్ దే డోంట్ డూ ప్రాక్టీస్. ఎందుకంటే ఇప్పుడు ఎట్ ద ఎండ్ మనం కంపెనీలో జాయిన్ అయిన తర్వాత దే ఆర్ నాట్ గివింగ్ శాలరీ ఫర్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్, దే ఆర్ నాట్ గివింగ్ శాలరీ ఫర్ యువర్ what is that management skills. They will give task which you have to sit and develop in a computer. So that needs to start with along with your course learning process. సో కోర్స్ టైంలో ఇవి ప్రాక్టీస్ చేస్తారు సార్. మెయిన్గా కోర్స్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, లేదా జాబ్ రెజ్యూమ్ ఎట్లా అప్డేట్ చేసుకుంటే మనకి కాల్స్ వస్తాయి. కాల్స్ వచ్చింది జనరల్గా అండి ప్రతి కోర్సులో ట్రైనరు ఎలా రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవాలి, రెజ్యూమ్లో ఎలా ఉంటాయి. ఇప్పుడు నా ట్రైనింగ్స్లో అండి నేను సపరేట్గా రెజ్యూమ్ ప్రిపరేషన్ సెషన్స్ కండక్ట్ చేస్తాను. అండ్ ఇప్పుడు అంటే నా ఫేస్బుక్ గ్రూప్లో కూడా శాంపిల్ రెజ్యూమ్స్ అవి పెడతాము. వీ ప్రొవైడ్ సమ్ వీడియోస్ హౌ టు ప్రిపేర్ రెజ్యూమ్స్ అండ్ అదర్ థింగ్స్. దాంతోపాటు అంటే లైక్ యూ హ్యావ్ టు అబ్జర్వ్. ఇప్పుడు మీరు ఒక హాస్టల్లో ఉంటున్నారు, లేకపోతే ఒక సర్కిల్లో ఉంటున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, ఎలా రెజ్యూమ్ ప్రిపేర్ చేస్తున్నారు, ఎక్కడ ప్రొఫైల్ అప్లోడ్ చేస్తున్నారు, ఎలా ఆపర్చునిటీస్ తెచ్చుకుంటున్నారు, ఎలా ఇంటర్వ్యూ కాల్స్ వస్తున్నాయి, అవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. వాళ్ళని స్పోర్టివ్ కాంపిటీషన్ స్పిరిట్ అంటారు కదా, అది ఇంప్లిమెంట్ అది డెవలప్ చేసుకొని యూ హ్యావ్ టు అటెండ్ ఇంటర్వ్యూస్ అండి. రెజ్యూమ్ దగ్గర కూడా సార్ ఏం జరుగుతుందంటే మెయిన్గా ఓన్లీ నేమ్స్ చేంజ్ చేసి కాలేజెస్ నేమ్స్ చేంజ్ చేసేసి సరిపోయిద్ది అనుకుంటున్నారు. అసలు యాక్చువల్గా వాట్ దే ఆర్, హౌ టు ప్రజెంట్ దెమ్సెల్ఫ్ యూనిక్లీ అనే దాని మీద ఎక్కువ ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నారు ఎక్కువ మంది. దానికి నేనేం చెప్తానంటే డోంట్ ప్రిపేర్ రెజ్యూమ్ ఇన్ 1 minute, డోంట్ టేక్ 1 week టైమ్ టు కంప్లీట్ యువర్ రెజ్యూమ్. అంటే నేను కాపీ పేస్ట్ చేయొద్దన్ను, ఇన్స్పైర్ అవ్వద్దన్ను, కానీ దాంట్లో పెట్టిన ప్రతి ఇంగ్లీష్ వర్డ్ దాని మీనింగ్ మీకు తెలిసి ఉండాలి. దాంట్లో పెట్టిన ప్రతి సెంటెన్స్ మీనింగ్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగి ఉండాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరు రెజ్యూమ్లో కెరీర్ ఆబ్జెక్టివ్ అని రాస్తారు. దాంట్లో జనరల్గా హై అండ్ ఇంగ్లీష్ వొకాబులరీ వర్డ్స్ ఉంటాయి. 50% పీపుల్కి దాంట్లో ఉన్న వర్డ్స్కి మీనింగ్ తెలియదండి, ఎందుకంటే కాపీ పేస్టెడ్. అలా చేయకూడదు. మీరు అంటే ఒకరిని ఇన్స్పైర్ అయితే కానీ బట్ యూ హ్యావ్ టు నో ద మీనింగ్ ఆఫ్ ఇట్. అలా అంటే ఒకటే అండి, దానికి ఒకటే సొల్యూషన్. డోంట్ కంప్లీట్ యువర్ రెజ్యూమ్ ఇన్ 1 minute, టేక్ 1 week టైమ్ టు కంప్లీట్ యువర్ రెజ్యూమ్. అండ్ బిఫోర్ అప్లోడింగ్ రెజ్యూమ్ ఆస్క్ యువర్ కొలీగ్, ఆస్క్ యువర్ సీనియర్, ఆస్కింగ్ యువర్ వర్కింగ్ రిలేటివ్ టు టేక్ 1 mock interview on the resume. Ask him to raise all questions with respect to content you put in the resume. So automatic ఏమవుతుంది, you are forced to learn various things you kept in the resume. సో రెజ్యూమ్ని రివ్యూ చేయించుకుంటే అక్కడ కొంత అప్డేట్ చేసుకునే అవకాశం ఉండేది. మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసుకుంటే, ఎందుకంటే జనరల్లీ సచిన్ లాంటి పెద్ద ప్లేయర్ అయినా ధోని లాంటి పెద్ద ప్లేయర్ నెట్ ప్రాక్టీస్ లేకుండా యాక్చువల్ మ్యాచ్కి రాడు కదా. మీరు కూడా యాజ్ ఎ జాబ్ సీకర్ ఫస్ట్ నెట్ ప్రాక్టీస్ చేయండి. అంటే మాక్ ఇంటర్వ్యూస్ అటు పెట్టించుకోండి, మీకున్న సర్కిల్లో అనలైజ్ చేసుకోండి వేర్ యు ఆర్ స్టాండింగ్. దాని తర్వాత రియల్ ఇంటర్వ్యూస్కి వెళ్ళారనుకోండి, అప్పుడు కొన్నిసార్లు మీరు ప్రౌడ్గా చెప్పుకోవచ్చు నాకు ఫస్ట్ ఇంటర్వ్యూలోనే జాబ్ వచ్చిందని. బట్ దట్ ఈస్ అఫీషియల్ ఇంటర్వ్యూ, మీకు ఫస్ట్ ఇంటర్వ్యూ అవుతుంది. మీకు ఒక నెట్ ప్రాక్టీస్లో ఒక 5-6 ఇంటర్వ్యూస్ ప్లాన్ చేసుకోండి. అక్కడ దే విల్ గైడ్ యూ వేర్ యు ఆర్ లాగింగ్ బిహైండ్, వై యు ఆర్ ఫెయిలింగ్, వాట్ ఆర్ ద ఏరియాస్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్. సో ఈ ప్రాక్టీసెస్ చేస్తే అంత పెద్ద హర్డిల్స్ లేకుండానే ఈజీగా డ్రీమ్ ఐటీ జాబ్ అనే దానికి ఎంట్రన్స్ దొరికింది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎనీ రీజన్ కోర్స్ అయిపోయింది, కొంత ప్రాక్టీస్ చేశాడు, ఫైనల్గా డిసప్పాయింట్మెంట్లో మీ దగ్గరికి వచ్చాడు, సార్ నేను క్రాస్ చేయలేకపోతున్నాను, లేదా నేను మిస్ అవుతున్నాను, నేను భయపడుతున్నాను అన్నప్పుడు మీరు ఎలా సజెస్ట్ చేస్తారు సార్? నెక్స్ట్ బ్యాచ్కి కంటిన్యూ అవ్వమంటారా, లేకపోతే ఇంకేమైనా సజెస్ట్ చేస్తారా? ఒకటండి, లైక్ ఫెయిల్ అవుతున్నానంటే సమ్వేర్ ఈజ్ లాగింగ్ బిహైండ్. టెక్నికల్గా అయితే బాబు నువ్వు ఏ ఏరియాలో లాగింగ్ ఉన్నావో ఆ క్లాసెస్ మళ్ళీ అటెండ్ అవ్వు, లేకపోతే వీడియో రికార్డింగ్స్ చూసుకో అని చెప్తాం.
సో ఇప్పుడు కమ్యూనికేషన్ లాగింగ్ అవుతున్నాడు అనుకోండి, అగైన్ మాక్ ఇంటర్వ్యూస్ సమ్ ప్రాక్టీస్ చెప్తాం. అంటే ఇన్ అవర్ ఆర్గనైజేషన్ వీ హ్యావ్ ఎన్వైర్న్మెంట్ టు టేక్ కేర్ ఆఫ్ సాఫ్ట్ స్కిల్స్ డెవలప్మెంట్ అండ్ టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్. సో నెక్స్ట్ ఇప్పుడు వరకు మీరు 3 లక్షల మందికి ట్రైన్ చేసిన తర్వాత మీరు ఎంతోమంది స్టూడెంట్స్ని చూసుంటారు, ఎన్నో కన్ఫ్యూజన్స్ని అడ్రస్ చేసి ఉంటారు. సో మీరు విన్న కన్ఫ్యూజన్స్, మీరు సాల్వ్ చేసిన కన్ఫ్యూజన్స్ని బట్టి కొన్ని సజెషన్స్ సార్ జావా వైపు కెరియర్ పాత్ సెలెక్ట్ చేసుకునే వాళ్ళకి. ఒకటి ఏంటంటే, నాన్ ఐటీ వాళ్ళకి ఐటీ జాబ్స్ లేవు అనే సైకలాజికల్ ఫీలింగ్ పక్కన పెట్టండి. ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, నెక్స్ట్ ఐటీ బ్యాక్గ్రౌండ్ సిఎస్సిలోనే ఇంజనీరింగ్ చేస్తేనే ఐటీ జాబ్ వస్తేనే కన్ఫ్యూజన్ కూడా పక్కన పెట్టండి. ఎనీ వన్ కెన్ బికమ్ ఐటీ ఇంజనీర్, ఎనీ వన్ కెన్ బికమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, రైట్? నెక్స్ట్, ట్రై టు చూజ్ రైట్ ఫ్యాకల్టీ, రైట్ డొమైన్ బై అనలైజింగ్ యువర్ క్యాపబిలిటీ. నేను ఇందాక చెప్పాను కదా, మీరు ప్రోగ్రామింగ్ లైక్ చేస్తున్నారో లేదో అని తెలుసుకోకుండా ప్రోగ్రామింగ్ కోర్స్ జాయిన్ అయ్యి ఒక 6 months వేస్ట్ చేసి, ఇన్స్టెడ్ ఆఫ్ హేటింగ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, ఇన్స్టెడ్ ఆఫ్ హేటింగ్ ఐటీ ఇండస్ట్రీ, ఫస్ట్ టెస్ట్ యువర్ సెల్ఫ్, మీకు అసలు ప్రోగ్రామింగ్ ఇష్టం ఉందా లేదా అని. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఐటీలో ట్రెండింగ్ చేంజ్ అవుతూ ఉంటుంది, ట్రెండ్స్ మారుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు జావా ఎంత ఓల్డ్ అయినా కానీ జావాలో ట్రెండ్స్ కూడా మారిపోతూ ఉంటాయి. ఒకప్పుడు కోర్ అండ్ అడ్వాన్స్ జావా నేర్చుకుంటేనే జాబ్ వచ్చేది, తర్వాత స్ట్రట్స్ అనే ఫ్రేమ్వర్క్ ద్వారా జాబ్ వచ్చేది, తర్వాత ఈజీవీ అనే టెక్నాలజీ ద్వారా జాబ్ వచ్చేది. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు స్ప్రింగ్ అంటున్నారు, స్ప్రింగ్ బూట్ అంటున్నారు, మైక్రో సర్వీస్ అంటున్నారు. ఆ ట్రెండ్స్ తెలుసుకోవాలి. ఆ ట్రెండ్స్ నేర్చుకుని దానికి అనుగుణంగా మీరు మిమ్మల్ని మార్చుకోవాలి, మీరు ట్రైనింగ్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి అండి, లైక్ యాజ్ ఇందాక మాట్లాడుకున్నప్పుడు కమ్యూనికేషన్. మీరు ఎంత నేర్చుకున్నా కానీ మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకోలేకపోతే, మిమ్మల్ని మీరు అమ్ముకోలేకపోతే, ఇట్స్ ఎట్ ద ఎండ్ నో జాబ్. I know 80% subject, but I cannot speak in front of interviewer. It's equal to you don't know anything. సో దానికి మీరు చేయాల్సింది ఏమీ లేదు. ప్యారలల్గా యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ, పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారు అది మాత్రం ఎప్పుడూ పట్టించుకోకూడదు. జస్ట్ మిమ్మల్ని మీరు ఇంట్రోస్పెక్ట్ చేసుకోండి. డే టు డే ఐఎమ్ గ్రోయింగ్ ఇన్ ద సబ్జెక్ట్ ఆర్ నాట్, ఐఎమ్ గ్రోయింగ్ ఇన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ నాట్. మీలో మీకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తే ఓకే, మీరు పక్కన వాళ్ళ గురించి పట్టించుకోవద్దు. సో దీస్ ఆర్ మై జనరల్ సజెషన్. కంప్లీట్ కవర్ చేశారు సార్. అంటే కెరీర్ సెలెక్ట్ చేసుకుంటున్న దగ్గర నుంచి కమ్యూనికేషన్ వరకు టిప్స్ ఇచ్చారు. మీరు ఇప్పుడు వరకు 3 లక్షల మందికి దాకా ట్రైనింగ్ ఇచ్చారు. మేబీ నెంబర్ కొంచెం క్రాస్ అయ్యి ఉండొచ్చు, కొంచెం అటు ఇటు ఉండొచ్చు. మీకు ఏమనిపిస్తుంది సార్, ఇంతమందికి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీరు పంపించిన ఇండస్ట్రీ, సగం ఇండస్ట్రీ ఐటీలో ఉన్న 7 లక్షల మందిలో సగం ఇండస్ట్రీ మీరు పంపించిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు. అంటే ఓకే అండి, అంటే నాకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అండి, లైక్ 3 lakhs ట్రైనింగ్ ఇస్తే మ్యాక్సిమం సక్సెస్ రేట్ ఉందండి. ఓకే, అదొక అడ్వాంటేజ్. అండ్ మోర్ ఎవర్ ఐ గెట్ స్టూడెంట్స్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ సమ్ టైమ్ ఫారెన్ కంట్రీస్ నుంచి కూడా వస్తారు. ఈవెన్ నేపాల్, ఫిలిపీన్స్, ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి కూడా వస్తారు. ఓకే, ఆఫ్లైన్ కూడా వస్తారా సార్? వాళ్ళు ఆన్లైన్లో అటెండ్ అవుతారా? ఆన్లైన్ అటెండ్ అవుతున్నారు, ఇప్పుడు ఆన్లైన్ అటెండ్ అవుతున్నారు. అంతకుముందు ఆఫ్లైన్ వచ్చేవాళ్ళు. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా వచ్చేవారు. మీరు సో ఇంత సక్సెస్ మీకు దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఎట్లా ఫీల్ అవుతారు సార్? ఫీల్ ఏం లేదు సార్, అంటే నేను అదే చెప్తున్నాను కదా, నేను ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేసిన అంటే సాటిస్ఫాక్షన్ కన్నా ఇప్పుడు అంటే మాకు చాలా హెక్టిక్ షెడ్యూల్స్ ఉంటాయండి. లైక్ డైలీ 10 hours మేము మాట్లాడాల్సి వస్తుంది ఒక్కోసారి. అండ్ వీకెండ్స్లో కూడా స్పెషల్ క్లాసెస్ అని, టూల్స్ అని ఏదో క్లాసెస్ చేసుకుంటాము. సో ఎట్ ద ఎండ్ సమ్ టైమ్స్ అనిపిస్తుంది లెట్స్ రిలాక్స్ ఇన్ లైఫ్ అనిపిస్తుంటుంది. బట్ వెన్ సమ్మన్ కమ్స్ అండ్ సేస్, మీ వల్ల నాకు జాబ్ వచ్చింది సార్, మీ వల్ల నా కుటుంబం నిలబడ్డది సార్, మీ వల్ల నా కెరీర్ బిల్డ్ అయింది అనగానే ఐ విల్ రీఛార్జ్ మై సెల్ఫ్ అండ్ ఐ విల్ బ్యాక్ టు యాక్షన్. ఎందుకంటే దట్ గివ్స్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ అంటే నాకు అక్కడే వస్తుంది. సో నెక్స్ట్ ఫర్దర్ ఫ్యూచర్ ప్లాన్స్ సార్ మీవి? ఫర్దర్గా ఫ్యూచర్ ప్లాన్స్ ఏం లేదు సార్, అంటే లైక్ ఒక చిన్న స్టార్టప్ లాంచ్ చేసాము. సో ఐ వాంట్ టు ప్యారలల్గా అది వర్కౌట్ చేస్తున్నాము. సో
like learning more new things and sharing my knowledge to more people and building more software careers. సో ఫైనల్గా మీ ద్వారా ఇంకా ఎంతోమంది సాఫ్ట్వేర్ డ్రీమ్ జాబ్ని అచీవ్ అవ్వాలని, అలాగే మీరు స్టార్ట్ చేసిన స్టార్టప్ సూపర్ సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Thank you. All the best.